కేంద్ర బడ్జెట్లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. పన్ను స్లాబులలో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో 17,500 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలమ్మ ప్రకటించారు. కొత్త పన్ను స్లాబులు 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయని తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2025-26 మదింపు సంవత్సరంలో ఈ విధానంలో ఊరట పొందొచ్చు. బడ్జెట్ లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబుల్లో 5% పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షలకు పెంచారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబుకు 10% పన్ను ఉండేది. అది కూడా 7 నుంచి 10 లక్షలకు మారింది. దీంతో ఈ 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి 10% పన్ను వర్తించనుంది. 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పైన 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు.